గొబ్బెమ్మలన్న పెట్టలేదు గంగిరెద్దులు దొక్కాడు దొక్కిలిగారా దొక్కని ఈ పీడ పండుగ ఏందో కానీ మనకు మంచి వీడియో దొరికిందిరా ఇప్పుడు దీనికి వెనక ముందు ఇంత వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా కథం ఇక తర్వాత మన పని వీడియో తీసి సరే పా అరే ఇంతసేపు ఆరా ఇంకా ఆయన వచ్చిన సంతోషించు అది నిజమే తానం చేసినావా తానం చేసిన కొత్త డ్రెస్ కూడా వేసుకుని వస్తాను కనబడలే మంచిది సరే కానీ ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు కాదు ఫస్ట్ షూటింగ్ సన్నుతో తీసుకుందాం సన్న సురేష్ అన్న రమేష్ అన్న సన్న అంటే సూర్యుడు రా సూర్యుడు పొద్దుగా ఇట్లా కొడతాడు చూడు ఆ షాట్ తీసుకున్న తర్వాత ఇక మన స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకుందాం ఈ సూర్యుడు ఎప్పుడు 6:30కి వస్తాడు నాకు ఇంత పొద్దుగా ఎందుకు రమ్మన్నావు అరే మనం వాడికి కెమెరా పెట్టి యాక్షన్ అనగా పైకి లేస్తున్నారా లేవడుగా మనం ముందే ఆడపోయి అర్ధగంట ముందుండి కెమెరా పెట్టుకొని లేవంగా తీసుకోవాలి సెల్లు తెస్తానా తెస్తానరా ఫుల్ ఛార్జింగ్ పెట్టావా ఛార్జింగ్ పెట్టినా పబ్జి కూడా ఆడలేదు నీకోసం సూర్యుడు ఎప్పుడు వస్తాడు అప్పటిదాకా మనం ఏం చేస్తాడు సెలబెట్టి సాబట్టే అరే మంట కాదుదామా కాదుదాం కాదంటారా మంట రోజు కూరలు అందరు ఇక్కడనే మంట అంటు పెడితే చెప్పనా అంటు పెడదాం అగ్గి పెట్ట అవసరం లేదు ఏం ఎత్తుతాను ఇక్కడ కాలిందారా కాలింది నిప్పుకునేది నేను చెప్పలే నిప్పుకుంది అరే గడ్డెదురురా గడ్డెదురు ఏ పీకాట ఎందుకు నాకు అర్థం నీదే పీకుతాందిరా ఇదే నాకు అడుగులో అగ్గి పెట్టి అవసరం లేదు ఇప్పుడు అంత దూరం అడిగిపోతాడు ఇగో ఈ నిప్పుక ఇప్పుడు ఈ గడ్డి లేచి ఇది చూపుతావా ఊపితే దెబ్బ కంటుకుంటుంది చూడు Takes the cheese, the mouse takes the cheese. Hi ho, the dairy-o, the mouse takes the cheese stands alone, the cheese. ఊపితే అంటుకుంటది అయ్యో నిప్పుకేదిరా తుక్కని చల్లారవచ్చు లేదు అంటుకున్నట్టే ఉందిరా పొగత్తలేదు కారా లేదు బయటకు వస్తుందిరా ఎక్కడ చెల్లి అవు నీ జేబులోకి వెళ్ళి నన్ను నా అమ్మ నా అమ్మ గోత పెద్ద పక్క వాళ్ళది కారా జట్ట మగపడా అగ్గి పెట్టబెట్ట అంటే పెట్టినట్టు ఇచ్చి చూపితే జేబు కుక్క పెడుతుంది మామ ఇప్పుడు దీంతో ఏడ్తానైతే పొక్క మూసుకుపోతారా ఎందుకు మళ్ళీ కొడతాం అగ్గి పెట్టవాడు అటు పెట్టు ఇప్పుడు అగ్గిపెట్ట కేడుకోవాలి ఎదురుగా మీ మామూలు ఇల్లేదా అడకరా వాడు ఏ చెల్లాలి ఇప్పుడు ఎవరు నీ మరదలు పని చేసుకుంటుంటారు పోనాడు అవును కదా అబ్బా అబ్బాయి అంగి మరచుకొని రావాలని నా చదివేటట్టు ఇంత పెద్ద పొక్కనారా చేతులు లేవా తెచ్చుకో చిట్టమ్మా చలి పెడతాందా మేము మంట పెడతాను అత్త వద్దా అబ్బా యాకిలి ఉడవాలి కదా యాకిలి వాళ్ళ నూడితే మంచిగా ఉండు ఏంటి ఇదంతా నువ్వే ఉడవాలనా అయ్యో బిడ్డ సరే నేను టక్క నూడతా నువ్వే మెల్లగా మంట పెట్టుకో సరే పో రాజు గట్ట ఎదిరినావా ఇక అగ్గిపెట్ట తెచ్చిన అంట పెట్టు నువ్వు వచ్చిన నా పోరాడి అగ్గిపెట్ట కోసం వేసినవే దాన్ని శ్రీ ఇచ్చేది వాళ్ళు ఇచ్చిండు అంట పెట్టామని అయితే ఓకే ఇదే అంట పెడతా అంట పెట్టి చెప్తాను చలి పెడతాను అంత పెట్టు అంట పెడతాను అయ్యా అమ్మా సూపర్ ఉండదు కాదు ఇగో ఆకులు రాని అయితే అవిటిని ఇట్లా ఇట్లా పక్కకు దొబ్బుతాను ఆకులు ఊడ్చుడు అంటారు దాన్నే ఊడ్చుడు అంటారా ఏమైంది అది కాదు ఎగ్గింత పెద్ద ఆకులు ఎట్లు ఉడతా నాకు అర్థం కాదు ఇటు ఆ మద్దు మొక్కదానికి సాధన కాక నీ కూడమని ఇచ్చిందా పోయి మంట పెట్టుకో వాళ్ళకి వెళ్ళిన చేతులను దిగమని నేను టక్ టక్ కూడి చట్టపో సరే చిక్క తల్లి టక్ టక్ కూడు జారిగా చెయ్య సరే అరే అంటే పెట్టిల్లారా నువ్వు వచ్చేదాకా అనుకుంటా కూర్చుంటా అనుకున్నావే మంచి పని చేసింది కానీ అవు కట్టెలు ఎక్కడిరా గల దడి వీక్ వచ్చిన మంచి పని చేసింది అరే
అరే ఇంత మంచి అరిగట్టి తెస్తారా నీ అవ్వ బర్రెలు తింటే గొడ్లు తింటే వెస్ట్ మొక్క ఏదేమంటా మరి పెట్టలమైంది లేదారా అది ఉట్టిగా పోతుంది ఎదురుకత్తే ఏమైతుంది నువ్వు అవి తీసుకురాపోరా ఆడకట్టలు అందరూ అక్కడే కూర్చోంటారు పొల్లు అప్పటి నుంచి చలి పెడుతుందంట ఇంకా దగ్గర సార్ వాళ్ళకి జరుగు పొరి సాత్విక ఇక పోయి మంటకాడ చేరినవానే బట్టలు పిండవా అత్తన్న కూసో కట్టినట్టది మళ్ళా కూగుతుంది అయినా జాగలు ఎవరు కూసోకులు 2 డ్రెస్సులు టక్కన విండత్తా సరే నీ సీఎం సీట్ వచ్చి కూర్చుంటారు అవును సిట్టమ్మా నేను చేసే వీడియోలో నీ యాక్టింగ్ చేస్తావా నేను చెయ్యా మా వాళ్ళు ఒప్పుకోరు చెయ్యండి చిట్టమ్మా నీకే మంచి పేరు వస్తుంది ముద్దుగుంటావు జనాన్ని నిన్ను చూస్తేనే మస్తు సంబరపడతారు నువ్వేదో గింత అంతా చెయ్యి మిగతా అంతా మేము చూసుకుంటాం ఏం చేసుడు ఏం లేదు కామెడీ చెయ్యి నేను హీరోని అయితేనే చేస్తా మళ్ళీ వాళ్ళందరూ మన కుల పొల్లే ఉండాలి నువ్వు మంచిగానే ఉన్నావు చిట్టమ్మ అయినా నాకు నీ లెక్క కులపిచ్చి లేదు నాకు అందరూ సమానమే క్యాస్ట్ ఈజ్ మై కంట్రీ నా దృష్టిలో 2 కులాలు ఒకటి మంచి ఇంకోటి చెడు నేనైతే మంచోళ్ళ కులం నువ్వే కులం నాకు తెలియదు ఇంతకు ముందు ఇంగ్లీష్ లో ఏమన్నా బావా క్యాస్ట్ ఈజ్ మై కంట్రీ అంటే ఈ దేశమే నా కులం అని తప్పు క్యాస్ట్ ఈజ్ మై కంట్రీ అంటే కులమే నా దేశం అని అర్థం ఓ నావు అవునా అమ్మ ఇంకా నేను బయట వాళ్ళతో ఇట్లా అనలే నిజమేనా నిజమే నాకు నిజంగానే కులపిచ్చి అనుకున్నట్టు బడికొర పొలగా అంటే సేలు శనగల పంట తిరుక్కుంటుంటుంది సాత్విక అరే బోలుదోమన్న సోలిన వల్లదానే చీని అమ్మ కొంచెం పైన ఖచ్చితం తాగు ఇంకెప్పుడు దోతావే పొద్దెక్కినాక దోతావేంది బాసలు పెడతాను తూకలు చెప్తాంది అవును చిట్టమ్మ అప్పడుస్తుంది మరి కూర్చున్నది కుయ్య అనుకుంటున్నది అరే చిట్టమ్మకేంద్రా తినుడు తిరుగుడు పండుడు నమ్మదని తిరిగేసరికి అలసిపోతుంది ఇక పండుకోలేసరికి పొద్దుపోతుంది ఈ రాత్రి ఏం పని చేస్తామని ఆలోచన వద్దంటారు నేను ఎట్లా నీకు కేంద్ర రాజుగా నువ్వు నాకు తిండి పెడతావా నీకు తిండి పెడితే నేను బతుకుతాను చిట్టమ్మ వామ్మో నువ్వు గోతు తింటావు గింత తింటావు అట్లా నాకు గట్టేది కట్టవరా వాళ్ళ అయ్యా విన్నారనుకో కూరలు వేసే కారా నీ కళ్ళలు వేసి కొడతారు శుద్ధ మంది వేసుకోవాలి మళ్ళా అరే మాఘమాసం స్టార్ట్ అయింది కారా ఇక ఈ కాంచె రోజు లగ్గాలేరా అమ్మతో గోంత లగ్గాలు జరిగాయి మాఘమాసం ఎప్పుడు ఏమైనా చిట్టమ్మ మౌన రాగాలెన్ని గడ్డి ములముల పెడుతుంది ఒళ్ళకి ఆగుతలేదు ఇక పానం ఇక లగ్గానికి ఒక డ్రెస్ కొనుక్కుంటారు రా చిట్టమ్మ లగ్గానికి మీరేంది చిట్టమ్మ బలిసినోళ్ళు నువ్వు బలిసిందానివే మీ అయ్య బలిసినోడే ఓన్లీ పైసలా మీకు మరి కట్టలు కట్టలు ఉండవచ్చు అరే మాఘమాసంలో లగ్గాలు అయితే కదా ప్రతి లగ్గానికి మనం పోవాలి లగ్గం పోకున్నా మంచిగా కానీ రిసెప్షన్ కి అయితే ఖచ్చితంగా పోవాలి ఎందుకా అరే లగ్గం అంటే మన ఊర్లోనే రిసెప్షన్ అంటే ఎక్కడో వేరే ఊర్లో జరగదా అరే వ్యాన్ దిగుడే ఆలస్యం కథం బోకెలు పట్టాలి ఇంత తినాలి కథం అరిగేదాకా ఊరంతా తిరుక్కుంటే వీడియో తీయాలరా లేకపోతే మనకు తలకే తిరుగుతుంది గుర్తు పెట్టుకో అత్త చిట్టమ్మ నువ్వు మాత్రం పిలవకుండా రావాలి లగ్గం మానాలు ఉండద్దు మనకు ఇట్లయితే నాకు మాకు కూడా తెలుసు ఏం లేవు మాకని తెప్తాను చూడు అట్లుంటేనే బతుకుతారా మనసులో మంచిగా మనం పైసలు పెట్టాలి పెట్రోల్ మనకు బండి లేదు నీకో బండి లేదు నాకో బండి లేదు అలా పెట్రోల్ కొట్టాలంటే కొన్ని పైసలా నాకేం పైసలు లేవు సరే ఈ కంచాలు అన్నిటికి పోదాం మారువెల్లి శోభన గింత టక్ నచ్చినావు బోల్ దోయినావా లేకుంటే బాయిలో వారేసినావా ఎంతసేపు అమ్మ దోమిన కొద్ది టక్క టక్క అడిగిన సాత్విక ఇంకా బొచ్చాడు ఉంది సాత్విక చాయ్ పెట్టావు రారా అయ్యో నేను చాయన పెట్టాలి అత్తన్న బాబు ఒక 5 నిమిషాలు ఏం చేస్తావు పో అరే మీ బాబు పనికోడా పో బావా నువ్వు చాయ్ తాగుతావా నేను తాగా నేను తాగుతా పెట్టుకో నేను కూడా తాగుతా పాలెక్కో లేవు పెడుతుంది మేము తాగుతా పెడతా పెట్టినట్టుంది అంతే అది బిక్కిరిది మంది కోయేది మాకే అంటే మేము బర్రెలేమేంది కుడి దాయిన తాగుతాను తాగుడుగా ముచ్చట కాదురా పోయేది అంతే అది తీసుకుని పొగ ఇటు అనకు పుత్రాడా సరే చెప్తా టైం లేదు బావా అమ్మ పిండి పట్టించుకురమ్మన్నది మళ్ళీ లేట్ అయితే గులుగుతుంది అరే అలా జన్మ అంటూ ఉంటే ఆడోళ్ళ అస్సలు ఉట్టద్దురా అమ్మతోడ గంతగానం పైన అరపొద్దు నుంచి మళ్ళీ ఆడిది అనుకోకుండాలంటారు అంత పని చేసిన వాళ్ళే అలా కోపుకుంటుడే ఎక్కువ చూడులే మరి చిట్టమ్మ కూడా ఆడదే కదా అవును కదా పొద్దున్న నుంచి ముద్ద బొమ్మలెక్కి ఈయనే కూసుంది కానీ ఇసం ఎంత పని అయితే చేసి వచ్చింది లేదు మీరైతే ఊసలేదా చెరో పక్క మంట పెట్టుకొని
మీరెందుకు లేచిరు పొద్దున పనగాడవాడ? మేము షూటింగ్ కోసం లేచినామమ్మా. పొద్దున్నే ఇట్లా సన్ను రాంగా దాన్ని తీసుకుందామని లేచినాము. సన్న అంటే గదేనా? గా సన్నే. ఆ సన్ను ఇట్లా భూమిలోకి వెళ్ళి ఇట్లా వీధికి రాంగా ఏమో గంత మీద దాకా వచ్చిండే గారా. అరే ఏం చెప్తాను సిగ్గుందారా? మంట కాకుండా కూర్చున్నావు. అర్థం కాదు. నీకు తెలివి ఉందా? నువ్వు డైరెక్టర్ చెప్తే నేను చెయ్యాలి. డైరెక్టర్ అయితే మంట కాకుండా కూర్చుంటారు. ఇప్పుడు పోయి తీసుకోరు. ఇప్పుడు తీసుకుంటా ఇక మళ్ళీ రేపు పొద్దున లేచి తీసుకోవాలి. ఏం దానికి 6:30కు లేపినావు పొద్దుగా. సరే సరే పొలాల పంట ఏమైనా చిన్న చిన్న తీసుకుంటా. 3కి లేచిన. అరే పొలాలన్నీ నాట్లేసిల్లు గారా. నాట్లయితే నీకేమవుతుందిరా? మంచిగా పచ్చగా ఉన్నాయి పొలాలు, చూడు తీసుకోవచ్చు కదా. కాదురా, స్టోరీ ప్రకారం హీరో కోసిన పొలాల ఒడ్డు పక్క కూర్చొని ఉంటాడు. గడ్డి కోసుకుంటానా? యాక్చువల్ కాదు, దొడ్డి కూర్చొని ఉంటాడు. బయట దొడ్డి కూర్చుంటే నాకు అర్థం కాదు. 500 దండికి ఎత్తాను, నీకు తెలియదా? అరే స్టోరీలు ఏముంటే అది తీయాలి మనం. ఆయన నిజంగా దొడ్డిపోతావారా? యాక్టింగ్ యాక్టింగ్ అయినా చేయాలి. అరే ఇంత స్టోరీ ఏంటి నాకు చెప్తలే కదా నువ్వు. నేను హీరో నన్ను పట్టించుకోపోతే ఎట్లా? నాకు అర్థం కాదు. స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పాలా? స్టార్టింగ్ లా హీరోకు బొత్తల గడగడ అంటదిరా. గడగడ అంటదా? అయితే హీరోకు గడగడ అన్న తర్వాత ఆయనకి దొరికిన లోట పట్టుకొని ఇక ఎగవాడు రుక్కుతారు. అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సప్పుర్రా. సప్పుడు అంటే పిట్టా సప్పుర్రా పిల్లగా, హీరో సప్పుడు కాదు. హీరోకి ఎదురుగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముద్దు గుమ్మ లాంటి హీరోయిన్ పెద్ద లోట పట్టుకొని వస్తుంది. లోటు కూడా పట్టుకొస్తాను కుంపల్సి ఇట్లా ఎప్పుడు వస్తుందో. హీరోని చూసిన హీరోయిన్ పాట పాడుతుంది, హీరోయిన్ ని చూసిన హీరో డాన్స్ చేస్తాడు. హీరోయిన్ పాట పాడుతుంది, హీరో డాన్స్ చేస్తాడు. దీని ఎగురుడు పారుగాను నన్ను ఎరగనిత్తలేదు గారా దేవుడా. ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కపక్క చిన్నోడో రాజు ఈడేం చెప్తాను. కళ్ళు మూసుకున్నా కావడలేదా? కళ్ళెందుకు మూసుకున్నావు? నువ్వు మూసుకోలేదాని. మూసుకో తల్లి. మూసుకున్నా. కళ్ళు మూసుకోమనేటో వేళ్ళు. అరే వాళ్ళు అయ్యవ్వని చూసిన వాళ్ళే ఇక పిరికి వచ్చి ఎగవాడు ఉరికేస్తారా, మోస ఓసుకుంటూ ఉరికేస్తాడు. అమ్మతో గొంతం వస్తుంది. ఏమైందిరా? ఏం లేవులే. ఓహో ప్రాక్టీస్ చేస్తానా? ప్రాక్టీస్ అయితే అక్కడ ట్విస్ట్ ఉంటదిరా. ఏం ట్విస్ట్? ఏం లేదు, ఏ గిరితాలు ఉరికొచ్చిన హీరోకు అసలు ఏం కట్టుకోవాలని గుర్తుకొస్తుంది. నిజంగా కట్టుకోలేదురా. ఆ డైలాగ్ నేను చెప్పిన స్క్రిప్ట్ చేంజ్ చేస్తే నాకు స్టిక్కర్ అయితే వేస్ట్ మొక్కపోడా. రే పొద్దున రా సన్ను తీయండి, మనం వేస్ట్ స్టార్ట్ చేయద్దు. ఈయన ఇంటలేదు వేస్ట్. ముచ్చట. Thank you so much for watching this video. Keep smiling and keep thinking. Bye bye. There, here, there, everywhere. Old MacDonald